తెరకెక్కుతున్న రామాయణ ఉందిగా, అది ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. బడ్జెట్ అంటే 500-1000 కోట్లు కాదు, ఏకంగా 4000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఛాన్స్ మిస్ అయింది కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి. అన్నీ కుదిరి ఉంటే సీత పాత్రలో నటించాల్సిందే, కానీ శ్రీనిధి మిస్ చేసుకుంది. ఇంతకు ఏం జరిగింది? శ్రీనిధి సీత పాత్రను ఎందుకు మిస్ అయింది? రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం రామాయణ. దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీత పాత్రలో ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తోంది. కానీ సాయి పల్లవి కంటే ముందు ఈ పాత్ర కోసం శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు, ఆమె నో చెప్పినట్లు కొంతకాలంగా వార్తలు షికారులు చేస్తున్నాయి. రామాయణంలో రావణుడి పాత్ర చేస్తున్నాడు యష్. శ్రీనిధి శెట్టి కనుక రామాయణంలో సీత ప్రాజెక్టుకు ఓకే చెప్పి ఉంటే ఈ చిత్రానికి కేజీఎఫ్ క్రేజ్ కంటిన్యూ అయి ఉండేది కదా అని చాలా మంది డౌట్. కేజీఎఫ్ లో యష్ కు జోడీగా నటించి ఇప్పుడు రామాయణంలో తను రావణుడిగా తాను సీతగా నటిస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారో లేదో అన్న సందేహంతో రామాయణం లాంటి పెద్ద ప్రాజెక్ట్ నుంచి శ్రీనిధి తప్పుకుంది అనేది బయట టాక్. అయితే ఈ రూమర్స్ లో నిజం లేదని, కేవలం రామాయణ చిత్రంలో సీత పాత్రకు తాను ఆడిషన్ మాత్రమే ఇచ్చానని తెలుసు కదా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది శ్రీనిధి. దీంతో ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ వచ్చింది. రామాయణంలోకి సాయి పల్లవి ఎంట్రీ ఎలా జరిగిందో ఇప్పుడు అందరికీ అర్థమైంది. హిట్ 3తో హిట్ కొట్టింది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా తెలుసు కదాలో నటిస్తోంది. వచ్చే దీపావళి పండక్కి ఈ చిత్రం విడుదల కానుంది. తెలుసు కదా తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే కొత్త చిత్రంలో వెంకటేష్ కు జోడీగా తానే కథానాయికగా నటించనుందని ప్రచారం సాగుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.